నిల్మ హైడ్రా దూకుడు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఏదైతే చెరువులు నాలాల ఆక్రమణలకు గురయ్యి కబ్జాలు చేసి చాలా మంది ఏదైతే నిర్మాణాలు నిర్మించారో వాటన్నిటి కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఇదంతా ప్రజా శ్రేయస్సు కోసమే అని కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. సో ఎక్కడైతే వర్షాలు పడిన సమయంలో అన్ని ముంపునకు గురవడం, ఈ చెరువుల ఆక్రమణల వల్లే ఈ పరిస్థితి వస్తుందని, సో కంప్లీట్ గా మనం దీన్ని ఇలాగే వదిలేస్తే గనక ఉన్న కాస్త కూస్త చెరువులు కూడా కబ్జాలకు గురవుతాయని రంగనాథ్ చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడుగా ముందుకెళ్తుంది. హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ కూడా ప్రస్తుతం ఆలోచన చేస్తుంది. రైట్, చూద్దాం. చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల సంరక్షణ, చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంబంధించిన సర్వాధికారాలను హైడ్రాకు ఇచ్చేందుకు ఫైల్ కదిలింది. రెవెన్యూ ఆక్రమణల నిరోధం చట్టంపై కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పగించేందుకు అభ్యంతరాలు లేవని న్యాయశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఫైల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లింది. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి చేరనుంది. ఆ వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీంతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు తదితర ముఖ్య శాఖల అధికారాలు హైడ్రాకు దక్కనున్నాయి. మరోవైపు మిగిలిన శాఖలకు సంబంధించిన ఫైళ్లు కూడా చకచకా కదులుతున్నాయి. సీఎం రేవంత్ ఓకే చెప్పాక అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల అధికారాలను హైడ్రాకు కట్టబెడుతూ చట్టం తెస్తారా లేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్దత కల్పిస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. రెవెన్యూ ఆక్రమణల నిరోధం, వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ పరిధి అధికారాలను ప్రభుత్వం అంగీకారం తర్వాత హైడ్రా అమలు చేయనుంది. ఇక భూ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటి వరకు నోటీసులు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు. ఇక మున్సిపల్ పరిధిలోనైతే ఇది ఆయా సంస్థలకు ఉంటుంది. అధికారాల బదలాయింపు తర్వాత సంబంధిత చట్టాలపై హైడ్రాదే అజమాయిషీ అవుతుంది. ప్రభుత్వ ఆదేశాలతో హైడ్రాకు డెప్యుటేషన్ పై 15 మంది ఇన్స్పెక్టర్లు, 8 మంది ఐఏఎస్లను పోలీస్ శాఖ కేటాయించింది. ఇక వీరి జాబితాను అదనపు డీజీపీ మహేష్ భగవత్ యూనిట్ ఆఫీసర్లకు పంపారు. అవసరాన్ని బట్టి కానిస్టేబుల్ అని డిప్యూటేషన్ పంపించనున్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు త్వరలో హైడ్రాకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మాకు నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, హైడ్రాకు మరింత అధికారాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిల్మ ఏదైతే హైడ్రాను బలోపేతం చేసేందుకు ఇది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పటికే హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కూడా నియమించారు. సో చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పడినటువంటి హైడ్రా కోసం అయితే ప్రస్తుతం అయితే ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 మంది సిఐ స్థాయి అధికారులను, 8 మంది ఎస్ఐ స్థాయి అధికారులను, 3 ఆర్ఐలను కేటాయించింది. సో ఈ మేరకు డిప్యూటేషన్ ఆదేశాలను కూడా డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే ఇది చెరువుల పరిరక్షణ కోసం ముఖ్యంగా ఏర్పాటైనటువంటి హైడ్రా పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు దక్కేందుకు కూడా ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో దాంతో పాటు ఏదైతే ఇటు హైడ్రాను బలోపేతం చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ స్థలాల సంరక్షణ, దాంతో పాటు చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణ ఇలా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు, ఆ అక్రమ గడ్డాలు కూర్చేందుకు సంబంధించినటువంటి సర్వాధికారాలు పూర్తిగా కూడా హైడ్రాకు ఇచ్చేందుకు ఫైల్స్ అయితే కదులుతున్నాయని చెప్పవచ్చు. రెవెన్యూ ఆక్రమణ నిరోధక చట్టంపై ఇటు కలెక్టర్ల నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి అధికారాలను హైడ్రాకు అప్పగించేందుకు అభ్యంతరాలు లేవని కూడా ఇప్పటికే న్యాయశాఖ స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ కూడా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఆ ఫైల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్ళింది. సో 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆ ఫైల్ చేరనుంది. సో ఆ వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందంటూ తెలుస్తుంది. సో దీంతో రెవెన్యూ కానివ్వండి, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు,
తదితర ముఖ్య శాఖల అధికారాలు హైడ్రాకు దక్కనున్నాయి. సో మరోవైపు మిగిలిన శాఖలకు సంబంధించిన ఫైళ్లు కూడా చకచకా కదులుతున్నాయని చెప్పొచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పాక సో అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖల అధికారులను ఏదైతే హైడ్రాకు కట్టుబడితే చట్టం తెస్తారా లేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తారనే అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. సో రెవెన్యూ ఆక్రమణ నిరోధన, వాటర్, ల్యాండ్ అండ్ వాల్టా, నీటిపారుదల శాఖ, జిహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ప్రభుత్వం అంగీకారం తర్వాత హైడ్రాకు అమలు చేయనుంది. సో భూ ఆక్రమణకు సంబంధించినటువంటి ఇప్పటివరకు నోటీసులు ఆర్టీఓ కానివ్వండి, దాంతోపాటు కలెక్టర్, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇస్తున్నాయి. సో ఇక మీద అంటే ఈ మున్సిపల్ పరిధిలోనైతే మాత్రం ఆయా సంస్థలకు ఉంటుంది. సో ఇదంతా ఓకే అయితే మాత్రం ఇక మీద నుంచి పూర్తి స్థాయిలో ఈ నోటీసులు కూడా హైడ్రాని మీద ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఇటు హైడ్రాకు సర్వాధికారాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే త్వరలోనే అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సో హైడ్రాకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చే విధంగా ఇటు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడానికి అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఉన్మాన్.